ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా మన తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని ప్రేమించిన వారిని మేము ప్రేమించిన యెడల మేము ఫలం ఎలా పొందుకోగలము తండ్రి? నీ వాక్య ప్రకారము తండ్రి, మీరు చెడ్డవారిని ప్రేమించుచున్నారు, మంచివారిని ప్రేమించుచున్నారు, పాపుల్ని ప్రేమించుచున్నారు, నీతిమంతుల్ని ప్రేమించుచున్నారు. తండ్రి, అందరి మీద నీ ఉదయకాంతిని ఉదయింపచేయుచున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి ఋతువుల ప్రకారం సమస్తాన్ని అనుగ్రహించుచున్నారు ప్రభువా. తండ్రి, ప్రతి ఫలాన్ని, భూమి నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని ప్రతి ఒక్కరూ ప్రభువా పొందుకునేలాగా కూడా మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభువా. తండ్రి, ఎంత గొప్ప దేవుడివి ప్రభువా. నాయన అయ్యా, సమస్త భూమిని శాసించే దేవుడు, సమస్త సృష్టిని శాసించే దేవుడివి తండ్రి. సమస్త సృష్టికి మూలకర్తవి నీవే కదా తండ్రి. దేవా, నీ కార్యాలు ఎంత భీకరమైనవి, నీ యొక్క ఘనత ఎంత ఉన్నతమైనది దేవా. వారిని వర్ణించడానికి, వివరించడానికి నీవే పాటి దాన్ని ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడివి ప్రభువా. మమ్మల్ని ప్రేమించారు. మేము పాపులుగా ఉంటుండగానే మమ్మల్ని ప్రేమించారు దేవా. మేము పాపమును కొట్టుకు వెళ్లకుండా నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించారు. నీ ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్నారు. అనుదినము నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని క్రీస్తు ప్రభువుని ప్రార్థిస్తున్నాము తండ్రి.